పేదల రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గణాపురం గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఎల్లా రాజురెడ్డి, అలాగే గుండెపోటుతో మృతి చెందిన గణపురం రాములు కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఓదార్చిన మంత్రి 2 కుటుంబాలకు 3 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు, పేదలు ఎవరూ నిరాశ చెందవద్దని ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సైడ్ వ్యాపారం చేసుకుందామని చెప్పి తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడిక్కడ అప్పు చేసుకొని మద్రాసుకి వెళ్ళి కొన్ని సంతలో తీసుకొచ్చి పాలు అమ్ముకొని బతకాలనుకున్నాడు, అప్పులు తీర్చుకోవాలనుకున్నాడు. అవి కూడా దాంట్లో కూడా చాలా మంది చనిపోయినాయి కదా. దాంట్లో కొన్ని కూడా చనిపోతేసరికి ధైర్యం కోల్పోయి ఇచ్చిన అప్పులు ఎట్లా తీర్పాలని చెప్పి ఆ బాధతో చనిపోయినట్టు ఉదయం కొన్ని పత్రికల్లో చూసిన. నేను చూస్తే ఒక రైతు, అన్నం పెట్టే రైతు ఈరోజు వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయంలో ఇబ్బందుల నుండి ఈ వ్యాపారం చేసుకుంటూ చనిపోవడం చూసి నాకు కొంచెం బాధ అనిపించి ఇవాళ ఉదయం 7 గంటలకు వెళ్ళి రంగారెడ్డి జిల్లాలో 15-20 ప్రోగ్రాం అటెండ్ చేసిన. అయినా సరే ఈరోజు రాత్రి వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ భార్యకు, కొడుకు ధైర్యం చెప్పాలి, మేము ఉంటాం, ఇలాంటి ఎవరు చేసుకోకూడదని వేరే వాళ్ళకు కూడా ఒక మాట చెప్పడం. అలాగే ఇప్పుడు రాజిరెడ్డి భార్య మన మాధవి, ఆమెను చూస్తే గుండె దొరకపోతుంది. ఆయన కూడా చూస్తే కనీసం 50 ఏళ్ళు కూడా 48 ఏళ్ళు 47 ఏళ్ళు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. రైతు అనేవాడు ఆత్మహత్య చేసుకున్నంటేనే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఒకవైపు రైతులకు, పేదవారికి ఏ విధంగా చేయాలని ఆలోచనలో మా ప్రభుత్వం ఉండి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఓ బాధ్యత సీనియర్ మినిస్టర్గా ధైర్యం చెప్పి ఆ కుటుంబానికి రైతు బీమాతో పాటు నా సొంతంగా కూడా ఆర్థిక సాయం చేసుకుంటూ మిగతా వాళ్ళకు కూడా నా ఒకటే మీ ఛానళ్ళ ద్వారా, మీరు సోషల్ మీడియా ఛానల్స్ కానీ, రెగ్యులర్ ఛానల్స్ కానీ, రైతులకు కానీ ఇబ్బందులు ఉన్న వాళ్ళు మీరు గవర్నమెంట్లో మంత్రులను కానీ, స్థానికంగా ఉండే మా పార్టీ నాయకులను కానీ, పార్టీ అధ్యక్షులను సంప్రదించినట్టయితే ఈ ప్రాంతం అనే కాదు, సిద్దిపేట అనే కాదు, ఎక్కడన్నా సరే ఒక మనిషి మళ్ళా జన్మంటూ ఉంటుందని చెప్పి ఎక్కడ మనం చూడలేదు, వినలేదు, అది లేదు, జరగని పని. మళ్ళా జన్మంటూ ఉండదు. మనిషి జన్మ ఎత్తినంటే ఒకటే జన్మ ఉంటుంది. మళ్ళా జన్మలు పుడతాం అనేది ఉట్టి మాటలు. కానీ ఈ జన్మలు వచ్చినప్పుడు బాధలు ఉంటాయి, సంతోషం ఉంటుంది. బాధలు ఉన్నప్పుడు మీరు ఆత్మహత్యలకు లేచి మీ కుటుంబాన్ని రోడ్డు మీదకి వేసి ఆ తల్లి, ఆ చెల్లె బాధపడుతుంటే, ఏడుస్తుంటే, ఆ కొడుకు ఏడుతుంటే నిజంగా గుండె తరుక్కపోతుంది. అందుకనే మీరు ఎవరు కూడా అలా చేయొద్దని చెప్పి, ఇలా చేసుకోవద్దు. మేము తప్పకుండా ప్రభుత్వం స్పందిస్తుంది. మీకు ఏమైనా ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరు వీలుంటే వాళ్ళు మా దగ్గరికి ఇక్కడ నాయకుల ద్వారా వచ్చినట్టయితే బ్యాంకుల ద్వారా, ప్రభుత్వం ద్వారా, కలెక్టర్కి చెప్పు, మా సొంతంగానే ఏదో సాయం చేస్తుంటాం. కానీ ఇలాంటి చేసుకొని కుటుంబాన్ని బాధపడొద్దని. నిజంగా కూడా రాజిరెడ్డి మంచి వ్యక్తి అని ప్రతి ఒక్కరు ఏ నోట అయినా సరే రాజిరెడ్డి గురించి చెప్తుంటే నాకు కూడా ఉదయం పేపర్ చదివినప్పుడే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. రాజిరెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, తప్పకుండా అబ్బాయికి కూడా MBA చదువుకున్నంట, మంచి ఫార్మసీలో దేంట్లోనో అబ్బాయి అరవింద్ రెడ్డికి కూడా, ఆ అబ్బాయికి కూడా తప్పకుండా మంచి కంపెనీలో ఉద్యోగం ఇప్పించడం జరుగుతుంది. ఇదే గ్రామానికి చెందిన ఒక యువకుడు 40 సంవత్సరాలు కూడా లేవు, రాములు కూడా హార్ట్ అటాక్. నిజంగా కూడా ఈ మధ్య హార్ట్ అటాక్ కూడా పెరిగిపోయినాయి. ఆ రాములు ఈ ఊరికే నిన్ననే చనిపోయాడు. ఆయన కూడా నిన్న ఉదయమే రాములు కూడా 40 ఏళ్ళు ఉండకముందే హార్ట్ అటాక్ చనిపోవడం కూడా బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలవాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి చెప్తాను. తప్పకుండా నేను ఒకటే చెప్పుతున్నా రైతులందరికీ, మీరు ఈరోజు మేము ఇందిరమ్మ ఇల్లు కట్టినా, ఏది కట్టినా ఇప్పుడు ఆ పథకాల జోలికి పోదలుచుకోలే. పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అని మేము ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాం. పెద్ద పెద్ద పథకాలు ముందు చేద్దాం. ఎవరైనా బాధలు ఉన్నప్పుడు ఇలాంటి ఆదుకోవాలనే ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు 1600 కోట్ల LOC ఇచ్చినాం. ఇవాళ ఫీజు మనం రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 లక్షలకి వెళ్ళి 10 లక్షలు పెంచినాం.
ఎల్ఓసి అంటే 3 లక్షలు ఇవాళ పొద్దున్న ఇస్తే గంట సేపట్లో నీకు ఆర్డర్ ఇస్తాను ఆఫీసులో. నేను ఒక్కనే 20 కోట్లు ఇప్పించిన తెలంగాణలో. ఎందుకంటే ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం ఏ ప్రభుత్వాన్నైనా మొదటి బాధ్యత. ఆ తర్వాతనే ప్రాజెక్టులైనా, రోడ్లైనా, బ్రిడ్జ్లైనా. ఆ కృషి చేస్తున్న ప్రభుత్వంలో ఇలాంటి సంఘటన జరగడం బాధపడుతూ ముఖ్యమంత్రి గారు కూడా విషయం తెలియజేయడం జరిగింది. తప్పకుండా కుటుంబాన్ని ఆదుకుందామని వారు కూడా హామీ ఇచ్చిండు. నేను మాత్రం ఉదయం వార్త చూడంగానే ఎందుకు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలి, ఇలాంటి సంఘటనలు మన ఎక్కడ రాష్ట్రంలో జరగకూడదని మీ ద్వారా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.